ప్రేమ, పరువు, ప్రాణం ఈ మూడింటి మధ్య నలిగిపోయిన ఒక కథ గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. మహారాష్ట్రలోని నాందేడ్లో జరిగిన ఈ సంఘటన మనందరినీ ఆలోచింపచేయాలి. ఈ విషాదంలో పూర్తిగా తప్పు ఎవరిది? పిల్లల ప్రాణాలు తీసేంత కఠినంగా మారిన తల్లిదండ్రులదా, లేక ప్రేమ ఆకర్షణకు తేడా తెలియని వయసులో భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ముందుకు వెళ్లిన యువతదా? ముందుగా ఏం జరిగిందో చూద్దాం. ఆంచల్, సాక్ష్యం అనే ఇద్దరు యువతి యువకులు 3 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కానీ వాళ్ళ కులాలు వేరు. ఈ సంబంధం తమ కూతురి భవిష్యత్తుకు మంచిది కాదని, సమాజంలో తమ పరువు పోతుందని ఆంచల్ తల్లిదండ్రులు తీవ్రంగా ఆందోళన చెందారు. తల్లిదండ్రులుగా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం సహజం. వాళ్ళు తప్పుడు దారిలో వెళ్తున్నారని అనిపిస్తే ఆపాలని ప్రయత్నించడం కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ ఆందోళన, ఆ ప్రేమ ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకునేంత క్రూరంగా మారవచ్చా? తమ కూతురిని ప్రేమించాడనే కారణంతో ఆమె కుటుంబ సభ్యులే సాక్ష్యంను మొదట బండరాయితో తలపై మోది ఆ తర్వాత తుపాకీతో కాల్చి అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇది ఏ రకంగానూ సమర్థించలేని ఘోరం. ఇప్పుడు నాణానికి మరోవైపు చూద్దాం. ప్రేమ అనేది ఒక అందమైన భావోద్వేగం. కానీ చిన్న వయసులో కలిగేది నిజమైన ప్రేమ లేక కేవలం ఆకర్షణ? జీవితంలో స్థిరపడక ముందే కుటుంబం, సమాజం, భవిష్యత్తు లాంటి వాస్తవాలను అర్థం చేసుకోకుండా కేవలం భావోద్వేగాలతో తీసుకునే నిర్ణయాలు ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన చూపిస్తోంది. ఇలాంటి తొందరపాటు నిర్ణయాల వల్ల వాళ్ళు తమ జీవితాలనే కాదు, తమ చుట్టూ ఉన్న 2 కుటుంబాల జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారు. సాక్ష్యం ప్రాణాలు కోల్పోయాడు. అతని కుటుంబం కడుపు కోతతో మిగిలింది. ఆంచల్ కుటుంబం ఇప్పుడు జైలు పాలయ్యింది. ఇక ఆంచల్ చనిపోయిన ప్రియుడి శవానికి పసుపు రాసి తన పాపిటలో కుంకుమ దిద్దుకొని అతని భార్యగా తనను తాను ప్రకటించుకొని తన జీవితాన్ని తానే ఒక విషాదంగా మార్చుకుంది. చివరికి ఈ కథలో గెలిచింది ఎవరూ లేరు. ఓడిపోయింది మాత్రం మానవత్వం. ఈ సంఘటన మనకందరికీ ఒక ప్రశ్నను మిగిల్చింది. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ప్రేమను, పరువును ప్రాణాల కంటే గొప్పగా చూడడం ఎంతవరకు సబబు? అదే సమయంలో యువత తమ భవిష్యత్తును నాశనం చేసేంత గుడ్డిగా ప్రేమలో మునిగిపోవడం కరెక్టేనా? ఈ సంఘటనలో అసలు తప్పు ఎవరిదని మీరు అనుకుంటున్నారు? కఠినంగా మారిన తల్లిదండ్రులదా, తొందరపడిన పిల్లలదా, లేక కులం పేరుతో ఇలాంటి పనులను ప్రోత్సహిస్తున్న మన సమాజానిదా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలో చర్చిద్దాం.